హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC GD ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లకి సంబంధించి ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈరోజు February 4th ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు SSC GD ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే, మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క PDFస్తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000+ బిట్స్ని మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు SSC GD ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్నీ కూడా మేము మీకు PDFs రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి PDFs ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఈ PDFs అన్నీ కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు February 4th ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూసే ముందు అసలు పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ సెక్షన్స్ వైజ్గా ఏ విధంగా వచ్చిందనేది చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటే మీరు 13 to 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ వస్తుంటే మనకి 12 to 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇంకా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి టోటల్ 20 క్వశ్చన్స్ వస్తుంటే అందులో మీరు 12 to 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టోటల్ 20 క్వశ్చన్స్ వస్తుంటే మనకి ఇందులో 17 to 18 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగేలాగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగిందండి. టోటల్గా 80 క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్గా ఉంది. 55 to 65 క్వశ్చన్స్ వరకు మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ఇందులో మేము మీకు ఫస్ట్ నుంచి చెప్పేదే జీకే అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్సే మనకి కొంచెం మోడరేట్గా ఇచ్చాడు తప్ప, రీజనింగ్ మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్టు, ఇంగ్లీష్ కూడా మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని నేను గతంలో కూడా చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే 55 to 65 క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయగలిగే విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగిందనమాట. సో క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1కి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ఇంకా మనకి ఈరోజు February 4th ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఇది జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన వీడియో మాత్రమే. అయితే చాలామంది ఈ PDFs మాకు కూడా కావాలని చెప్పేసి అడుగుతారు. మేము మీకు 199 రూపీస్కి సంబంధించిన PDF కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో మీరు ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ షిఫ్ట్ వైజ్గా ప్రతి షిఫ్ట్లో అడిగేటువంటి PDFs అన్నీ కూడా, క్వశ్చన్స్కి సంబంధించిన PDFs అన్నీ కూడా కలిపి మేము ఈ 199 రూపీస్ కోర్సులో అయితే పెడతాము. డిస్క్రిప్షన్లో మీకు BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోనికి వస్తే SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు SSC GDకి సంబంధించిన 199 రూపీస్ కోర్సు 4 months వ్యాలిడిటీతో ఉంటుంది. సో మీరు ఆ కోర్స్ తీసుకుంటే మీకు అన్ని మెటీరియల్స్తో పాటు షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ యొక్క PDFs కూడా ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా పొందవచ్చు అనమాట. సో మీరు ఇవి తీసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే, నెక్స్ట్ షిఫ్ట్లో నెక్స్ట్ డేస్లో ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో వారికి మనకి సేమ్ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఏ టాపిక్స్ చదవాలనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు 199 రూపీస్ కోర్సు ఖచ్చితంగా తీసుకోండి. సో ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పండిట్ శివకుమార్ శర్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? క్వశ్చన్, పండిట్ శివకుమార్ శర్మ లేదా PT శివకుమార్ శర్మ ఏ సంగీత పరికరంతో సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పేసి అడిగారు. సో ఆయన సంతూర్ ప్లేయర్ని ప్లే చేయడంలో ఫేమస్ మ్యూజికల్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆయనకి ఈ సంతూర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో బాగా ఆయన ప్రావీణ్యులు అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే సంతూర్ ప్లేయర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి పండిట్ శివకుమార్ శర్మ అవార్డెడ్ ది సంగీత నాటక అకాడమీ అవార్డ్ ఇన్ 1986 అండ్ పద్మశ్రీ అండ్ పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్
1991 అండ్ 2001లో ఆయనకి ఈ విధమైనటువంటి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో మేము మీకు ఈ విధంగా బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో మేము మీకు ఈ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ కోర్స్ అయితే తీసుకోండి. మీకు ఆ కోర్స్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీకే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి హెల్ప్ చేస్తాయి. తర్వాత డ్యూరాండ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడిగారు. డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది ఫుట్బాల్కి సంబంధించింది అనమాట. ది టోర్నమెంట్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇన్ ఏషియా అండ్ ది థర్డ్ ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్, ఫౌండెడ్ ఇన్ 1888. ఈ ఫుట్బాల్ కప్ వచ్చేసి డ్యూరాండ్ కప్ వచ్చేసి ఫుట్బాల్కి సంబంధించింది అనమాట. ఈ టోర్నమెంట్ ఆసియాలోనే పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు ప్రపంచంలో 3వ పురాతనమైంది. దీన్ని 1888లో స్థాపించారు. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఎంఎస్ స్వామినాథన్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ డైడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు ఎప్పుడు చనిపోయారని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఈయన 28 సెప్టెంబర్ 2023లో 98 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చనిపోయారు. సో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ ఎంఎస్ స్వామినాథన్ విత్ పద్మశ్రీ ఇన్ ద ఇయర్ 1967, పద్మభూషణ్ ఇన్ ద ఇయర్ 1972 అండ్ పద్మ విభూషణ్ ఇన్ ద ఇయర్ 1989 అండ్ ఆల్సో భారతరత్న ఇన్ ద ఇయర్ 2024 అండి. అలాగే మనకి ఇక్కడ 28 సెప్టెంబర్ 2023న ఆయన 98 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మరణించడం జరిగింది. భారత ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న అవార్డులతో ఆయన సత్కరించడం జరిగింది. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్లో నేను ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లో కూడా నేను మీకు ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేలో పండిట్ శివకుమార్ శర్మనే కాదు, మిగిలినటువంటి రవిశంకర్ ప్రసాద్, ఇంకా మిగిలినటువంటి వారందరి గురించి కూడా పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ ఒక్క కోర్సు కనుక తీసుకుంటే 199 రూపీస్ కోర్సు రాబోయేటువంటి అన్ని షిఫ్ట్స్తో పాటు మీరు మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు 100% హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ 2024లో ఓన్లీ ఎంఎస్ స్వామినాథన్ గారికే కాదు, మొత్తం 5గురికి భారతరత్న అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇందులో ఒకరు ఎంఎస్ స్వామినాథన్ గారు, మరొకరు ఎల్కే అద్వానీ గారు, మరొకరు వచ్చేసి బీహార్కి సంబంధించి 11వ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అలాగే మన పివి నరసింహారావు గారికి ఇచ్చారు. ఇలాగ మొత్తంగా 5గురికి ఇచ్చారనమాట. నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లో 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో మీరు ఆ బిట్స్ కూడా చూస్తారనమాట. రీసెంట్గా కూడా నేను వీడియోలో చెప్పాను కరెంట్ అఫైర్స్ వీడియో చేసినప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ విల్ బీ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇన్ అక్టోబర్ 2023? 2023 అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడిగారు. మునీష్ కుమార్ అనేటువంటి ఆయన 2023 అక్టోబర్లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? ప్రాంతం పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో భారతదేశం యొక్క స్థానం 7th పొజిషన్ అండి, 7వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనకి కంట్రీస్ వైజ్గా మనకి ఇండియా కంటే పెద్ద కంట్రీస్ ఏంటనేది చూసుకుంటే ఫస్ట్ రష్యా ఉంటుంది, తర్వాత కెనడా, తర్వాత యునైటెడ్ స్టేట్స్, తర్వాత చైనా, ఆ తర్వాత బ్రెజిల్, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంటుంది. దాని తర్వాతే మన దేశం 7th పొజిషన్లో ఉందన్నమాట విస్తీర్ణం పరంగా. ఓకే, ఏరియా వైజ్గా ఏ పొజిషన్లో ఉంది అంటే 7th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ డిడ్ అభినవ్ బింద్రా విన్ ది గోల్డ్ మెడల్? అభినవ్ బింద్రా ఏ సంవత్సరంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నారని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి, అభినవ్ బింద్రా ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ది 10-meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్ షూటింగ్ ఎట్ ది 2008 బీజింగ్ ఒలింపిక్స్. హీ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ యాన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఎట్ ది ఒలింపిక్ గేమ్స్ అని చెప్పేసి తనకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ షూటింగ్లో అభినవ్ బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. అతను ఒలింపిక్ క్రీడల్లో వ్యక్తిగత బంగారు పథకం సాధించినటువంటి మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సందీప్ కుమార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? సందీప్ కుమార్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ రేస్ వాకింగ్కి సంబంధించినటువంటి క్రీడకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో సందీప్ కుమార్ హ్యాస్ వోన్ ది బ్రాంజ్ మెడల్ ఇన్ ది మెన్స్ 10,000 meter రేస్ వాక్ ఎట్ ది కామన్వెల్త్ గేమ్స్ 2022 ఇన్ బర్మింగ్హామ్లోని కామన్వెల్త్ గేమ్స్ 2022లో జరిగినటువంటి పురుషుల 10,000 మీటర్ల రేసు నడకలో సందీప్ కుమార్ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫెస్టివల్స్ గురించి నేను గతంలో వీడియోస్ కూడా చేయడం జరిగిందండి. ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, మంచి పీడిఎఫ్స్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి ఫోల్డర్లో కూడా పెట్టాను 199 రూపీస్ కోర్సులో.
మీకు ఆ పీడిఎఫ్ అనేది వర్త్ అనమాట. మీరు తీసుకుంటే నిజంగా మంచి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నటువంటి కోర్స్ తీసుకున్నామని మీరు ఫీల్ అవుతారు. సో స్టాటిక్ జీకేకి సంబంధించిన అన్ని టాపిక్స్ మేమైతే యాడ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ది ఖామ్తీ ట్రైబ్ పీపుల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖామ్తీ తెగ ప్రజలు ఈ క్రింది ఉత్సవాల్లో ఏది జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో సాన్ఖేన్ ఫెస్టివల్, సాన్ఖేన్ అనేటువంటి ఫెస్టివల్ని వాళ్ళు జరుపుకుంటారనమాట. ఫెస్టివల్స్ అండ్ డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్ చేశాను అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కోర్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ పార్ట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ వరాహమిత్రాస్ పంచసిద్ధాంతిక? వరాహమిత్ర కాదండి, వరాహమిహిర యొక్క పంచసిద్ధాంతికాలో ఎన్ని భాగాలు వివరించబడ్డాయి అని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 5 astronomical theories are described. This పంచసిద్ధాంతిక టెక్స్ట్ ఈజ్ డివైడ్ ఇంటూ ఏ టోటల్ ఆఫ్ 18 chapters. తెలుగులో సమాధానం 5 ఖగోళ సిద్ధాంతాలు వివరించబడ్డాయి. ఈ పంచసిద్ధాంతిక వచనం మొత్తం 18 అధ్యాయాలుగా విభజించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ వాజ్ మ్యాన్లీవ్స్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్? మ్యాన్లీవ్ యొక్క ఆవర్తన పట్టిక దేని ఆధారంగా ఏర్పడింది లేకపోతే క్రియేట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ అండి. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1869. ఇది అణు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ఇది 1869లో దీన్ని మ్యాన్లీవ్స్ యొక్క ఆవర్తన పట్టికని ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ బై 2023? 2023 నాటికి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాజ్ ఆఫ్ 2023 దేర్ ఆర్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ లిస్టెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవేంటనే చూస్తే, దీస్ డ్యూటీస్ వర్ యాడెడ్ త్రూ ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అండ్ ఆర్ అవుట్లైన్డ్ ఇన్ ఆర్టికల్స్ 51A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇనిషియల్లీ దేర్ వర్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ బట్ ది 86th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 యాడెడ్ 1 more డ్యూటీ మేకింగ్ ది టోటల్ ఆఫ్ 11. ఓకే, సో మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారనమాట. ఇనీషియల్గా అంటే బిగినింగ్లో మనకి 10 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే ఉండేవి, అంటే ప్రాథమిక విధులు మాత్రమే ఉండేవి. తర్వాత 86th అమెండ్మెంట్ యాక్ట్ 2022లో మనకి కొత్తగా 11వ ఫండమెంటల్ యాక్ట్ని అంటే మనకి ప్రాథమిక విధిని యాడ్ చేయడం జరిగింది. సో 2023 నాటికి భారత రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు జాబితా చేయబడ్డాయి. ఈ విధులు 1976 యొక్క 42వ సవరణ చట్టం ద్వారా జోడించబడ్డాయి మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 51Aలో వివరించబడ్డాయి. ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు ఉన్నాయి, కానీ 2022 యొక్క 86వ సవరణ చట్టం మరో విధిని జోడించింది. ఇది మొత్తం 11కు చేరిందనమాట. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్ అని అడిగాడు, తర్వాత ఫండమెంటల్ రైట్స్ అడుగుతాడు, తర్వాత ఆర్టికల్స్ అడుగుతాడు. సో ఇవన్నీ కూడా మేము మీకు స్టాటిక్ జీకేలో ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ వన్, జాత్రా ఈజ్ ఏ ఫేమస్ డ్యాన్స్ స్టైల్ ఆఫ్ విచ్ స్టేట్? జాత్రా ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ నృత్య శైలి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి గంభీర, దాలి అండ్ జాత్రా ఆర్ ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే, గంభీర, దాలి మరియు జాత్రా అనేవి పశ్చిమ బెంగాల్ యొక్క ప్రసిద్ధ నృత్య రూపాలు అనమాట. ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్సెస్. జస్ట్ నేను మీకు 2 days బ్యాక్ ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ స్టార్టెడ్ ది గృహలక్ష్మి యోజన ఇన్ 2023? 2023లో గృహలక్ష్మి యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించిందని చెప్పేసి అడిగారు. ది కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ది గృహలక్ష్మి స్కీమ్ విచ్ ఎన్ష్యూర్స్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్స్ ఉమెన్ ఆఫ్ కర్ణాటక స్టేట్. కర్ణాటక ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఇది లింగ సమానత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు కర్ణాటక రాష్ట్ర మహిళలకు అధికారం ఇస్తుంది అనేది ఈ గృహలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మోహిని యాట్టం ఈజ్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? మోహిని యాట్టం ఏ రాష్ట్రంలో శాస్త్రీయ నృత్యం అని చెప్పేసి అడిగారు. ఇది కేరళకి సంబంధించింది. సో ఈ మోహిని ఆట్టం అనేది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అంట, శాస్త్రీయ నృత్య రూపం. దీనితో పాటు కథక్కళి అని చెప్పేసి ఉంది. అండ్ దీనితో పాటు మనకి ఫోక్ డ్యాన్సెస్ కూడా మనకి కేరళకి సంబంధించి ఉన్నాయి. సో ఈ డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా నేను మీకు సపరేట్ పీడిఎఫ్ అయితే కోర్సెస్లో ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ హూజ్ ప్లెజర్ డస్ ది అటార్నీ జనరల్ హోల్డ్ హిజ్ ఆఫీస్? అటార్నీ జనరల్ తన కార్యాలయాన్ని ఎవరి ఆనందం సమయంలో కలిగి ఉంటాడు? ఆనందం కాదు, ఎవరి ఆదేశాల మేరకు ఆ పర్టికులర్ ఆఫీస్లో ఉంటాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్లెజర్ మేరకు, ఓకే, తన యొక్క ఇష్టానుసారం మేరకు ఈ అటార్నీ జనరల్ ఎవరైతే ఉంటారో వారు ఆఫీస్లో కొనసాగుతారనమాట. అసలు వీరిని ఎలా అపాయింట్ చేస్తారు అంటే, అటార్నీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 76(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం అటార్నీ జనరల్ని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ త్రో ఏ బాంబ్ ఆన్ April 8, 1929? భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ April 8, 1929న ఎక్కడ బాంబు విసిరారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నౌ సంసద్ భవన్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీలోని కేంద్ర శాసనసభ, ఇప్పుడు ఏదైతే సంసద్ భవన్గా పిలుస్తున్నారో సో దానిపైన వారు బాంబు విసరడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గ్రేట్ ఇమిగ్రెంట్స్ ఆఫ్ 2023? 2023 నాటి గొప్ప వలసదారుల జాబితాలో చేర్చబడినటువంటి మొట్టమొదటి భారతీయ మూలం, అమెరికా మూలం భారతీయ అలాగే అమెరికా మూలం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అజయ్ బంగా అండి. ది ఫస్ట్ ఇండియన్ అమెరికన్ టు లీడ్ ది వరల్డ్ బ్యాంక్ వాజ్ నేమ్డ్ టు ది 2023 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్ బై ది కార్నిజీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్. ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి భారతీయ అమెరికన్ అజయ్ బంగా న్యూయార్క్ యొక్క కార్నెగీ కార్పొరేషన్ 2023 గొప్ప వలసదారుల జాబితాకు ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మెజర్డ్? నిరుద్యోగిత రేటు ఎలా కొలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని ఎలా కొలుస్తారు అంటే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అన్ఎంప్లాయిడ్ బై సివిలియన్ లేబర్ ఫోర్స్ అండి. నిరుద్యోగిత రేటు ఈజ్ ఈక్వల్ టు నిరుద్యోగులు బై పౌర శ్రమశక్తి అని చెప్పేసి మనం ఇక్కడ దీని ఈ యొక్క ఫార్ములతో కొలవడం జరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని, అంటే నిరుద్యోగిత రేట్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, శాలరీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి లేదా అధ్యక్షులకి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుందంటే, అంటే క్వశ్చన్ ఈ విధంగా వచ్చిందని చెప్పేసి మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్లు అయితే చెప్పారు. దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. కరెక్ట్గా ఇదే వచ్చింది అనేది మనకైతే తెలియదు, కానీ దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాజ్ ఆఫ్ 2018 ది మంత్లీ శాలరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ 5 lakhs. దిస్ ఇన్క్లూడ్స్ అదర్ అలవెన్సెస్ అండ్ ఎమల్యుమెంట్స్. 2018 నాటికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం భారత రాష్ట్రపతి నెలవారీ జీతం 5 లక్షలు. ఇందులో ఇతర జీతభత్యాలు అలాగే ఎమల్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్ఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూసుకుంటే సిఆర్ఆర్ స్టాండ్స్ ఫర్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ డిపాజిట్స్ దట్ మస్ట్ బీ కెప్ట్ ఇన్ రిజర్వ్ విత్ ది సెంట్రల్ బ్యాంక్. సిఆర్ఆర్ అంటే నగదు రిజర్వ్ నిష్పత్తి అండి. ఇది బ్యాంక్ డిపాజిట్ శాతం, అలాగే ఇది సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్లో ఉంచాలి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకి 5th January 2025న జరుపుకుంటారనమాట. ఆ రోజు మనకి థర్స్డే అయితే వస్తుంది. సో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడంటే 5th January 2025న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 61st అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగానికి 61వ సవరణ దేనికి సంబంధించింది అన్నట్లుగా ఈ క్వశ్చన్ అయితే వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ది 61st అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోయర్డ్ ది ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years. గతంలో మనం ఓటు వేయాలంటే మన యొక్క ఓటు వేసేటువంటి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత 61st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, భారత రాజ్యాంగం యొక్క 61వ సవరణ ప్రకారం 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటింగ్ వేసేటువంటి వయసుని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ఇంకా డ్యూరాండ్ కప్ గురించి అడిగారు. సో ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో డ్యూరాండ్ కప్ భారతదేశంలో వార్షిక ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఒక టోర్నమెంట్ ఇది. ఓకే, సో ఇవి మనకి అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. డిస్క్రిప్షన్లో నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులో మీరు కామెంట్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు షిఫ్ట్స్ వైజ్గా అడుగుతున్నటువంటి బిట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తారో వారు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆ టెలిగ్రామ్లో మీరు మెన్షన్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. అలాగే BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి PDF మెటీరియల్స్ అన్నీ కూడా అందులో యాడ్ చేస్తాం. దీనితో పాటు మీకు మిగిలినటువంటి PDFs అన్నీ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.